హలో దోస్తులు, ఇవాళ మన వీడియోలో చికెన్ పచ్చడి ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా బొక్క లేకుండా చికెన్ తీసుకొని మంచిగా కడుక్కొని దాంట్లో పసుపు కలుపుకొని ఒక కడాయిలో వేసుకొని నీరు పోయేంత వరకు మంచిగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ చికెన్ని ముక్కలు దాంట్లో వేసుకొని ఎర్రగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు అదే నూనెలో 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఎర్రగా అయినాక చికెన్ ముక్కలు దాంట్లో వేసుకొని జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం చల్లారినాక ఒక నిమ్మకాయ పిండుకొని ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో పెట్టుకోర్రి. ఈ పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.